నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. విజయవాడ బైపాసు 3వ ప్యాకేజీ పనులు 4వ ప్యాకేజీ పనులు కొంత ఆలస్యంగా జరుగుతున్నాయి. అసలు ఈ పనులు ఎందుకు ఆలస్యంగా జరుగుతున్నాయి, దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమంటున్నారు, అసలు ఎక్కడ ఆగింది, ఎక్కడ సమస్యలు ఉన్నాయనే అంశాలను ఈ వీడియో ద్వారా పూర్తిగా వివరిస్తాను. వచ్చే జనవరి నాటికి విజయవాడ బైపాస్ 3వ ప్యాకేజీ పనులు పూర్తి కావాలని, ట్రాఫిక్ వదిలేందుకు అనువుగా ఏర్పాట్లు చేయాలని, వచ్చే ఏడాది మార్చి నాటికి 4వ ప్యాకేజీతో సహా బైపాస్ మొత్తం సిద్ధం కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే అధికారులకు సూచించడం జరిగింది. ఇప్పటికే పలుమార్లు గడువులు పెంచుకుంటూ పోతున్నటువంటి విజయవాడ బైపాస్ నిర్మాణం దీనికి పూర్తిగా న్యాయ వివాదాలు అడ్డుగా నిలిచాయి. హైటెన్షన్ విద్యుత్ వైర్లు మార్పు పెద్ద సమస్యగా మారింది. తమ విలువైనటువంటి స్థలాలు కోల్పోతున్నామని రైతులు చేస్తున్నటువంటి ఆందోళన పనులకు ఆటంకంగా మారింది. ఈ బైపాస్ ప్రారంభం కాకపోవడంతో ఏలూరు జాతీయ రహదారిపై ట్రాఫిక్లు ఎక్కువై ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ట్రాఫిక్ను కంట్రోల్ చేయడం కూడా పోలీసులకు పెద్ద సమస్యగా మారింది. ఈ విజయవాడ బైపాస్ నిర్మాణంపై ఎక్కడ సమస్య ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కేవలం 1.20 కిలోమీటర్ల దూరంలో ఈ హెచ్డి లైన్లు మార్చే విషయం సమస్యగా మారింది. మొత్తం 11 టవర్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. వీటిలో 7 టవర్లకు సంబంధించి రైతులు న్యాయస్థానానికి వెళ్ళి స్టే ఆర్డర్లు తెచ్చుకున్నారు. వీటిని తొలగిస్తేనే పనులు చేయాల్సి ఉంది. మరో 4 పనులు చేపట్టారు. వీటి వద్ద ఉద్రిక్తత అయితే నెలకొంది. ఈ జిల్లా కలెక్టర్ కూడా ఈ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి పనులు చేయాలా కాంట్రాక్టర్కు ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. ప్రస్తుతం అలైన్మెంట్ మార్చడం కుదరదని కూడా ఈ జిల్లా అధికారులు స్పష్టం చేయడం అయితే జరిగింది. అలాగే ఈ లైన్లో మొత్తం ఎన్ని టవర్లు కడతారు ఏంటి అనే విషయం ఇప్పుడు చూద్దాం. ఈ రహదారి నిర్మాణంలో మొత్తం 49 టవర్లను మార్చాల్సి వస్తుంది. వీటిలో ట్రాన్స్కో, పవర్ గ్రిడ్, ల్యాంకో లైన్లు ఉన్నాయి. ఈ ట్రాన్స్కో నిర్మాణం దాదాపు పూర్తిగా వచ్చింది. పవర్ గ్రిడ్కి చెందినటువంటి 17 అభ్యంతరాలు లేకుండానే పూర్తి చేశారు. ప్రస్తుతం ల్యాంకో ఈ లైన్కు చెందినటువంటి 11 టవర్లపై రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వీటిలో 7 టవర్లకు చెందినటువంటి రైతులు న్యాయస్థానానికి వెళ్ళారు. 1.20 కిలోమీటర్ల దూరంలో దాదాపు 100 ఎకరాల విస్తీర్ణం గల పొలాలు, స్థిరాస్తి వెంచర్లు కోల్పోతున్నారు. ఇటీవల బైపాస్ వస్తుందని చాలామంది ఈ నివేశన స్థలాలు కూడా కొనుగోలు చేశారు. వాటిలోనే టవర్లు ఏర్పాటు చేయడంతో ఈ నిర్మాణానికి అనువుగా ఉండవు. 2021లోనే ఈ అలైన్మెంట్ పూర్తయిందని అధికారులు అయితే చెప్తున్నారు. ఈ వెంచర్లను ఇటీవల వేశారు. ఇది తెలియకుండా కొనుగోలు చేసి పలువురు నష్టపోతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి రైతులు కలిసి ఈ నివేశన స్థలాల యజమానులు ఆందోళనకు దిగారు. మరోవైపు నిర్మాణం కొనసాగించాలని కలెక్టర్ కూడా ఆదేశాలు అయితే జారీ చేయండి. అసలు టోటల్గా ఏం జరిగింది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఈ కోల్కతా చెన్నై నేషనల్ హైవేకి విస్తరణకు ఈ గుంటూరు జిల్లా కాజా నుంచి కృష్ణానది మీదుగా చిన్నవుటుపల్లి వరకు 6 వరుసల నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. దీన్ని 2 ప్యాకేజీలుగా చేపట్టారు. చిన్నవుటుపల్లి నుంచి గొల్లపూడి వరకు 30 కిలోమీటర్లు ఒక ప్యాకేజీగా, కృష్ణానదిపై వంతెనతో సహా కాజా వరకు రహదారి నిర్మాణం మరో ప్యాకేజీలుగా టెండర్లు పిలిచారు. ఒక ప్యాకేజీ మెగా ఇంజనీరింగు, వంతెన ప్యాకేజీని ఆదాని నవయుగ సంస్థలు అయితే దక్కించుకోవడం అయితే జరిగింది. 2019లో టెండర్లు ఖరారు చేసి పనులు ప్రారంభించారు. 3వ ప్యాకేజీని 1148 కోట్లకు మెగా సంస్థ దక్కించుకుంది. 2024 ఫిబ్రవరి నాటికి దీన్ని పూర్తి చేయాల్సి ఉంది. కానీ ఇంకా 10% పనులు మిగిలి ఉన్నాయి. 2 వంతెనలు, 2 ఆర్ఓబీలు, 17 వాహన అండర్ పాస్లు, 3 ప్రధాన వంతెనలు, 42 బాక్సు కలవట్లు, 44 పైపు కలవట్లు, 11 చిన్న వంతెనలు, 2 ట్రక్కు బేలు, ఈ 1 టోల్ ప్లాజా నిర్మాణం చేయాల్సి ఉంది. ఈ 2 వంతెనలు పూర్తయ్యాయి. 2 ఆర్ఓబీలు, 3 వాహనాలు వెళ్ళేటువంటి అండర్ పాస్లు, 1 బాక్స్ కలవట్టు పూర్తి చేసుకున్నారు. విద్యుత్ హైటెన్షన్ లైన్లు మాత్రం తొలగించకపోవడం వల్ల 0.86 కిలోమీటర్ల రహదారి నిర్మాణం నిలిచిపోయింది. టోటల్గా అది ఈ విజయవాడ బైపాస్కు ఏర్పడుతున్నటువంటి అభ్యంతరాలు, కోర్టు కేసులు. మరి ఇది ఇవన్నీ త్వరగా పూర్తి చేస్తే విజయవాడ ప్రాంతవాసులకు ఈ ట్రాఫిక్ సమస్యలు తీరుతాయనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే. అది ఫ్రెండ్స్,
మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.